రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. మిత్రులారా, భారత వ్యతిరేక శక్తులు, జాతీయవాదాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించేటటువంటి శక్తులు, ఈ దేశపు అఖండత సార్వభౌమత్వాన్ని సవాలు చేసే శక్తులు, ఇవన్నీ చాలా పవర్ఫుల్ ఈకోసిస్టంలో అంతర్భాగం. ఈ ఈకోసిస్టంలో ఒక వ్యక్తి మీద దాడి జరిగిందంటే మొత్తము ఎకోసిస్టమ్ స్పందిస్తుంది. ఈ ఈకోసిస్టమ్ యొక్క లింకులు కేవలం దేశంలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా ఉంటాయి, విదేశాల్లో కూడా ఉంటాయి. ఇక్కడ ఢిల్లీలో ఒక చిన్న సంఘటన జరిగితే అమెరికాలో దాని ప్రతిస్పందన వినిపిస్తుంది. దానికి మద్దతుగా అప్పటికప్పుడు అవార్డులు ప్రకటించేసి ఒక ఉత్తమ సాహిత్యవేత్త లేకపోతే గొప్ప మానవ హక్కుల కార్యకర్త ఈ రకమైనటువంటి బిరుదులు తగిలించేస్తారు. తగిలించిన మరుక్షణము ఇంత గొప్ప రచయిత లేదా మానవ హక్కుల కార్యకర్త పైన ఈ నోరు మూయించే చట్టాలు వచ్చాయి అని చెప్పేసి హడావిడి చేస్తారు. దీనికి తాజా ఉదాహరణ అరుంధతి రాయ్ కేసులో మనం చూస్తున్నాము. అరుంధతి రాయ్ అసలు పేరు సుజాన్ రాయ్ అని చెప్తారు. ఆమె తల్లి మేరీ రాయ్ క్రైస్తవ మహిళా హక్కుల కోసము సుప్రీంకోర్టు తలుపు తట్టినటువంటి ధీరవనితగా ఆమెకి పేరుంది. మేరీ రాయ్ కేసు క్రైస్తవ మహిళా హక్కుల గురించి అధ్యయనం చేసే ప్రతి వాళ్ళు చదువుతారు. ఈ మేరీ రాయ్ కుమార్తె సుజాన్ రాయ్ అని అంటారు. సుజాన్ రాయ్ అరుంధతి రాయ్ అనే పేరుతోటి చలామణి అవుతుందని కూడా చెప్తారు. ఈ అరుంధతి రాయ్ 2010లో ఒక ప్రసంగం చేసింది ఢిల్లీలో. 2010లో చేసినటువంటి ఈ ప్రసంగంలో, ఆ ప్రసంగం యొక్క టైటిల్ ఆజాదీ ద ఓన్లీ వే, స్వతంత్రము మాత్రమే ఏకైక మార్గం. ఎవరికి స్వతంత్రము? కశ్మీర్కి స్వతంత్రము. కశ్మీర్ని భారతదేశం నుంచి వేరు చెయ్యాలి అన్నటువంటి ఎజెండాతో జరిగినటువంటి ఈ సమావేశంలో ఆమె మాట్లాడారు. అదేవిధంగా కశ్మీర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒక ఆయన ఉన్నారు, షేక్ షౌకత్ హుస్సేన్, వీళ్ళిద్దరూ అందులో మాట్లాడారు. షేక్ షౌకత్ హుస్సేన్ గారు యూనివర్సిటీ ప్రొఫెసర్గా రిటైర్ అయిపోయారు. అరుంధతి రాయ్ గారు ప్రపంచ ప్రఖ్యాత రచయిత్రిగా, ఆమె రాసినటువంటి రచనలు తక్కువ అయినప్పటికీ ఆమె ఎప్పుడో రాసినటువంటి గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనేటటువంటి ఒక పుస్తకానికి బుక్కర్ ప్రైజ్ వచ్చింది. అప్పటి నుంచి ఆమె గొప్ప రచయితగా చలామణి అవుతున్నారు. తరువాత పెద్దగా రాసినవి లేకపోయినా పాంఫ్లెట్స్ రాసింది. గుజరాత్ అల్లర్లలో ముస్లింల గర్భవతుల కడుపులు చీల్చి బిడ్డల్ని బయటకు తీసి బిడ్డను కూడా చంపారని రాశారు. దానికి ఆధారం అడిగితే ఆధారం చూపించలేకపోయింది, అది అబద్ధమని తేలింది. అటువంటి కట్టుకథలు రాయటంలో చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి రచయిత్రి. ఈమె కశ్మీర్కి స్వతంత్రం ఇచ్చి ఇండియా నుంచి వేరు చేయాలని చెప్పి అంటుంది. పాకిస్తాన్ కబ్జాలో ఉన్నటువంటి కశ్మీర్ గురించి మాట్లాడదు. కేవలం మన కశ్మీర్ గురించి మాత్రమే ఈమె ఆజాదీ ద ఓన్లీ వే అని, ఆజాదీ స్వతంత్రము ఇదొక్కటే మార్గం అని చెప్పి 2010లో ఢిల్లీలో మాట్లాడారు. అయితే ఇన్నాళ్ళు ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి మనోజ్ సిన్హా ఈ కేసు పైన ఈమెను ప్రాసిక్యూట్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు ఆమెకి UAPA చట్టం, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేటటువంటి చట్టం పరిధిలో ఆమెకు నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఆమెని హాజరు కమ్మని చెప్పడం జరిగింది. ఈ షేక్ షౌకత్ హుస్సేన్ని కూడా హాజరు కావాలని చెప్పింది. అయితే షేక్ షౌకత్ హుస్సేన్ని కాపాడడం కష్టం కాబట్టి అరుంధతి రాయ్ని కాపాడాలి. కాబట్టి తక్షణము ఆమెకి UAPA నోటీసులు వచ్చినటువంటి మరుక్షణము అమెరికాలో ఉన్నటువంటి ఒక సంస్థ, దాని పేరు పెన్ అనేటటువంటి సంస్థ. ఈ పెన్ అనే సంస్థ హడావిడిగా ఆర్భాటంగా ముందస్తుగా జ్యూరీ కలవటము, పరచటము, ఒక 10-12 మంది రైటర్స్ నేమ్స్ షార్ట్ లిస్ట్ చేసి అందులోంచి ఒక వ్యక్తిని ఎంపిక చేసి ఈ వ్యక్తికి ఈ కారణం చేత ఈ పుస్తకం రాసినందుకు మేము అవార్డు ఇస్తున్నామని చెప్పడం ఏమీ లేకుండా హడావిడిగా రాత్రికి రాత్రి ఒక ప్రెస్ నోట్, ఆ ప్రెస్ నోట్లో ఈమెకు పెన్ పింటర్ అవార్డు ఇస్తున్నాము అని చెప్పి ప్రకటించారు అమెరికా నుంచి. పెన్ పింటర్ అవార్డు ఎందుకు ఇస్తున్నారు? ఈమె ధైర్యంగా తన అభిప్రాయాల్ని చెబుతారు కాబట్టి ఇస్తారట. ఈమె రచయితని ఇవ్వలేదు.
ఈమె యాక్టివిస్ట్ అని ఇవ్వలేదు, ఈమె తన అభిప్రాయాల్ని ధైర్యంగా చెప్తారు కాబట్టి ఈమెకు అవార్డు ఇచ్చేస్తున్నామని ప్రకటించారు. ప్రకటించినటువంటి 2 రోజులకి ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధి వోకర్ టర్క్ అతని పేరు. ఈ వోకర్ టర్క్ గారు హఠాత్తుగా రంగంలోకి దిగేసి యుఏపిఏ చట్టం కింద తన అభిప్రాయాల్ని నిర్భయంగా చెప్పేటటువంటి అరుంధతి రాయ్ గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోంది అని చెప్పి, కాబట్టి ఆమెని అరెస్టు చేయకూడదు, ఆమెని వేధించకూడదు, ఆమెపై యుఏపిఏ చట్టం పైన పరిధిలో వేసినటువంటి కేసులన్నీ కూడాను తీసేయాలని చెప్పేసేసి భారతదేశానికి ఆదేశాలు జారీ చేశారు. ఐక్యరాజ్య సమితి ఒక మాట అందంటే అది మహారాజా వారు అమెరికాలో కూర్చున్నటువంటి తెల్లదొరల ఆదేశం కాబట్టి ఆదేశం జారీ చేసేశారు. ఇవాళ యుఏపిఏ కేసు 2వ రోజున ఆమెకి సాహిత్య అవార్డు, 3వ రోజున ఆమె కోసం ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం మాట్లాడుతోంది. ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అత్యంత కఠినమైన చట్టాలు తీసుకుని రావాలని అన్ని దేశాలని ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు అన్నిటికన్నా కఠినమైన చట్టం వచ్చినటువంటి దేశం అమెరికా. అమెరికాలో ఉగ్రవాదానికి మద్దతుగా మాట్లాడితే కూడా, విమానంలో ఎవరన్నా పొరపాటున బాంబ్ అన్నటువంటి పదాన్ని ఉచ్చరించినా కూడా విమానాన్ని దింపి అరెస్ట్ చేసి జైల్లో వేసి 10-15 రోజులు విచారించిన తరువాత కానీ అతని సంగతి మిగతా వాళ్ళకి తెలియకుండా చేస్తారు. అంత కఠినమైనటువంటి నిర్దయతో కూడినటువంటి చట్టాలు అమెరికాలో ఉన్నాయి. అమెరికా ఈ చట్టానికి పెట్టినటువంటి పేరు పేట్రియాట్ యాక్ట్, దేశభక్త చట్టం. అమెరికాలో ఇటువంటి చట్టాలుంటే యుఎన్హెచ్ఆర్ ఐక్యరాజ్య సమితి హ్యూమన్ రైట్స్ ఇంత మటుకు మాట్లాడలేదు. అమెరికాలో ఈ కేసుల కింద అరెస్ట్ అయినటువంటి వాళ్లకు పెన్పింటర్ అవార్డులు రావు. భారతదేశంలో కశ్మీరు విషయంలో భారత ప్రభుత్వానికి భారతదేశపు సాంస్కృతిక సార్వభౌమత, అఖండత, రాజకీయ సార్వభౌమత్వాన్ని సవాలు చేసేటటువంటి ప్రసంగము దేశ రాజధాని నడిబొడ్డులో చేసినట్లయితే దాని విషయంలో మాత్రము హ్యూమన్ రైట్స్ సంస్థలు హఠాత్తుగా రంగంలోకి దిగుతాయి. ఇది ఈ మొత్తము ఇకో సిస్టమ్ ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో మనకి తెలియజెప్తుంది. రేపటికి అన్ని పత్రికల్లోనూ అరుంధతి రాయ్, మానవ హక్కుల కోసం పోరాడే కార్యకర్త అరుంధతి రాయ్ని విడుదల చేయాలని చెప్పేసి రకరకాల సంఘాలు, మన దగ్గర కూడాను కొన్ని సంఘాలు రాత్రికి రాత్రి పుట్టుకొచ్చేస్తాయి. ప్రగతిశీల అనేటటువంటి ఒక ఇంటి పేరు పెట్టేసుకుని వచ్చేటటువంటి ఈ సంస్థలన్నీ అరుంధతి రాయ్ కోసం రోడ్డెక్కి ఊరేగింపులు చేసి, ఉద్యమాలు చేసి, జంతర్ మంతర్ దగ్గర కూర్చుని బోట్స్ క్లబ్ దగ్గర ధర్నా చేసి, బోట్స్ క్లబ్ దగ్గర ధర్నా చేసేంతమంది మనుషులు వీళ్ళకు ఉండరు. ఒక 5-10 మందితోటి ధర్నాలు చేసేసి దేశవ్యాప్తంగా ప్రెస్ నోట్లు గుప్పించేసి అంతర్జాతీయ సంస్థలకి, ఎందుకంటే వీళ్ళు వాళ్ళకి తాబేదారులు కాబట్టి అంతర్జాతీయ సంస్థలకి వీళ్ళు అప్పీళ్లు చేసుకుంటూ, విన్నపాలు చేసుకుంటూ, ప్రభుత్వాన్ని అడగరు, మన ప్రభుత్వాన్ని. అంతర్జాతీయ సంస్థలకు ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ యూనియనో ఇంకోటి ఇటువంటి సంస్థలు కొన్ని ఉన్నాయి. ఈ సంస్థలకి అప్పీళ్లు చేసుకుంటూ, విన్నపాలు చేసుకుంటూ ఇవి అరుంధతి రాయ్ పేరిట ఈ దేశంలో ఒక గగ్గోలును సృష్టించే ప్రయత్నం చేస్తుంది. ఇకో సిస్టమ్ ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. లెఫ్ట్, లిబరల్, వోక్ అనేటటువంటి ఈ ఇకో సిస్టమ్ ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. వీటికి మానవ హక్కుల సంస్థలు ఏ రకంగా ఉపయోగపడతాయి, ఆఖరికి ఐక్యరాజ్య సమితి కూడా ఏ రకంగా పక్షపాతపూరిత వైఖరిని అవలంబిస్తుంది. ఈ అమెరికాలో దేశద్రోహ చట్టం కింద ఉన్నటువంటి అసాంజని విడుదల చేయమని ఒక్కసారి కూడా మాట్లాడనేటువంటి సంస్థలన్నీ కూడాను ఇప్పుడు వీళ్ళ గురించి మాట్లాడుతున్నాయి. ఇది తాజా ఉదాహరణ మాత్రమే. ఇటువంటి అనేక ఉదాహరణలు మనకి కనిపిస్తాయి. నిజానికి అరుంధతి రాయ్పై ఇంతకాలము కేసు వేయకపోవడమే ఒక ఘోరమైన తప్పిదమని చాలామంది చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.